హాయ్ ఫ్రెండ్స్, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట కనబడుతుంది కదా, ఇన్కేస్ మీరు దీన్ని యాక్టివేషన్ చేస్తారనుకోండి, మా షార్ట్ ఫిల్మ్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. త్రివిధం బ్రహ్మమేడం బ్రహ్మ భావములు 3 విధములుగా గలవు. ప్రకృతి కర్మక్షేత్ర రూపమున బ్రహ్మము, జీవుడు సైతము బ్రహ్మము. అతడు ప్రకృతిని నియమింప యత్నించుతూ ప్రకృతి జీవుడు ఇరువురిని నియమించిన వాడు కూడా బ్రహ్మయే, కానీ అతడే నిజమైన నియమకుడైన ఉన్నాడు. క్షేత్రము వెలిగిన ఇరువురు క్షేత్రజాలలో ఒకడు సూర్యుడనియు ఇంకొకరు అచ్యుతుడనియు. ఈ అధ్యాయమున ధ్యానం చూడడానికి చాలా బాగుంది కదా. మనం చేసే ప్రాజెక్ట్కి ఇదే కరెక్ట్ ప్లేస్. దీనికోసం ఇంకా తెలుసుకోవడం ఎలా? ఈ ఇరువురు క్షేత్రజ్ఞములు ఏకమైన అక్కడ ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారండి. క్షేత్రజ్ఞుడను అని అతి స్పష్టముగా. ఎవరు బాబు మీరు? మేము విలేజ్ డెవలప్మెంట్ కోర్స్ చేస్తున్నాం సార్. అదే యానం గురించి తెలుసుకుందామని. కూర్చోండి బాబు. సార్, ఇంత తక్కువ టైంలో అంత డెవలప్మెంట్ అయింది, దీనికి కారణం ఎవరో ఎలా చేశారో చెప్తారా? చెబుతా బాబు. మనకు స్వతంత్రం వచ్చాక కొన్ని ప్రాంతాలు పెద్దవారి పాలనలో ఉండేవి. అందులో పాండిచేరి, కారికల్లు, మాహే, మనం ఉంటున్న యానం కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించబడినవి. మన యానాన్ని ఎంతోమంది మేయర్లు, ఎమ్మెల్యేలు పరిపాలించారు, కానీ తమిళ నాయకులను గట్టిగా అడగలేక, ఎవరు పట్టించుకోక, ఎవరు అంతగా డెవలప్మెంట్ చేయలేదు. అప్పుడు ప్రజల్లో ఎవరైనా మంచి నాయకుడు రాకపోతారా అని ఎదురు చూస్తున్న రోజుల్లో
రూపాయి సంపాదన లేదు కానీ ఇంటి మీద పడి తింటున్నావు పడివా. ఓపుకున్నంతసేపు మిమ్మల్ని పెంచాను కదరా, ఇప్పుడు ఓపిక లేదు సంపాదన లేదు నన్ను గెంటేశారా. మమ్మల్ని ఆదుకోవడానికి ఎవరో ఒక మహానుభావుడు వస్తాడ్రా. చదువులో పొట్టున్నారు, ఆటల్లో పొట్టున్నారు, అదేదో పెద్ద జబ్బు వచ్చింది అన్నారా, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నారు. తోమద లేక నిన్ను తీసుకెళ్ళకపోయానురా, నన్ను వదిలి వెళ్ళిపోయావురా, మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్ళావురా. ఏవయ్యా, నా పేరు నీ పేరు మల్లాడి కృష్ణారావు. నువ్వు దర్యాల తిప్ప నుంచి వచ్చావు. 25,000 లోన్ కోసం తిరుగుతున్నావు. 3 రోజులు తిరుగుతున్నానయ్యా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. 3 రోజుల నుంచి తిరుగుతున్నావు కాబట్టి నీ పేరుతో సహా చెప్పాను. సార్ ఏం లేదు సార్, వస్తున్నా. ఎమ్మెల్యే లోపల లేరంటారండి. ఉన్నా లేనట్టే నువ్వు వెళ్ళు. వీడు ఎక్కడ ఎమ్మెల్యే రా బాబు, ఇదేం పరిపాలన రా బాబు. పేదవాడికి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, సరైన వైద్యం లేదు. ప్రభుత్వాలను నిందించడం కాదు, సరిదిద్దాలి. పరిపాలనలో మార్పు రావాలి. ఆ మార్పుకి నేనే నాంది పలకాలి. ఇక్కడ సమస్యమైన పెద్దలకి, మహిళలకి, వీధి ఒక్కళ్ళకి అందరికీ కూడా పేరు తరపున నా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు మల్లాడి కృష్ణారావు. నేను ఇక్కడ ఇల్లు కాలేజ్ సంగతి తెలుసుకుని మరి ఇచ్చాను. మీరు మరి ఇల్లు పట్టాలకి అప్జి పెట్టారా? అయ్యా మేము చాలా రోజుల నుంచి ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నా ఎవరో పట్టించుకోవట్లేదయ్యా. సమాజంలో మనం ఎదుర్కొంటున్న కష్టాలను చూసి నేను చలించిపోయాను. ఈ రోజు నుంచి మీ అందరికీ అండగా నేను ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీ కష్టాలని నా కష్టంగా భావించి పోరాటం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మనకి జరుగుతున్న అన్యాయాలను, మనకున్న సమస్యల్ని ఊరి ఓడ తెలిసేలాగా ప్రజలందరినీ చైతన్యం చేస్తానని చెప్పేసి మీ అందరి ఎదురున్నా నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీ మల్లాడి కృష్ణారావుగా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ సమస్యమైన గ్రామ పెద్దలకి, అలాగే మహిళలకి, వీధి ఒక్కలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మల్లాడైన నేను ప్రజాసేవకుడిగా మీ అందరి బాధలు తీర్చడానికి నా వంతు సహకారం చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో నీరు కారుతున్న ఈ సమయంలో దానికి ఆనకట్ట వేయడానికి మొట్టమొదట అడుగు మీ మల్లాడి కృష్ణారావు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా
రానున్న రోజుల్లో మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీ కృష్ణారావు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, కూర్చో కృష్ణ. కృష్ణారావు, నువ్వు ఇన్ని రోజుల నుంచి ప్రజాసేవ చేస్తున్నావు. ఇల్లు కలిపోయిన వాళ్ళకి స్థలాలు ఇచ్చావు, ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టావు, ఎవరు ఏం కష్టం చెప్పినా వాళ్ళని ఆదుకున్నావు. ఈ ప్రజాసేవ చేస్తున్న నువ్వు నిన్న జరిగిన ఎర్ర గార్డెన్స్ మీటింగ్లో రాజకీయంలోకి వస్తానని మాటిచ్చావు. రాజకీయంలోకి రావాలనుకునే నీ నిర్ణయాన్ని ఈ రక్ష హరికృష్ణ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాడయ్యా. కృష్ణారావు, అటుపోట్లు వెన్నుపోట్లు, అవమానాలు అనుమానాలు, విమర్శలు ప్రతి విమర్శలు ఇలా ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా భార్య పిల్లలకి కుటుంబ సభ్యులకి అందరికీ దూరంగా బ్రతకాలయ్యా. ముఖ్యంగా మన రాజకీయాల్లో ఎక్కే మెట్ల కంటే మింగేసే పాములే ఎక్కువ ఉంటాయి. గురుగారు, సమాజంలో ఒక వర్గానికి నాగం జరుగుతుంది, అలా కాదు. అందరూ తెలసొక్కేసుకోవాలి, అందరూ మంచి వీలు కట్టుకోవాలి, అందరూ మంచి చదువుకోవాలని ప్రతి పేదవాడు గొప్పగా బతకాలన్న ఆశయం. అంతేకాదు, నా చుట్టూ జరుగుతున్న పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజాసేవ చేయాలనే నా నిర్ణయానికి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకుని నిలిసే మనోధైర్యం మన యానం ప్రజలే నాకు ఇస్తారనే నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను. ప్రస్తుత రాజకీయ నాయకులు ఎర్రగోచి పెట్టినవాడు ఏం రాజకీయం చేయగలడని ఎగతాళి చేస్తున్నారయ్యా. ఈ ఎర్రగోచి వాడి సత్తా ఏంటో నువ్వు నిరూపించాలి. అందుకే మల్లాడి కృష్ణారావు, నేను నిన్ను నా రాజకీయ వారసుడిగా ప్రకటిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉండు. ఏంట్రా అంత కంగారు పడిపోతున్నావు? ఏం లేదన్నా, మల్లాడి కృష్ణారావు కొత్త రోడ్డు నామినేషన్ వేసాడంట. మల్లాడి కృష్ణారావా? ఆ పేరే ఎప్పుడు వినలేదు. ఓట్లు ఎవడేసేస్తాడ్రా? నువ్వు అంటే ఊర్లో ఉన్నావు కనుక నీకు ఆ పేరు తెలీదు. ఊళ్ళో ఆ పేరు మారుమోగిపోతుంది. ఏంట్రా సనుగుతున్నావు? అబ్బే ఏమీ లేదన్నా. అతని గురించి నేను విన్నాను. ప్రజాసేవ నుంచి రాజకీయాల్లోకి వస్తున్నాడు. అతన్ని తక్కువగా అంచనా వేయలే. రాజకీయం అద్దాల మేడ లాంటిదిరా. బయట నుంచి ఎవడన్నా చిన్న రాడేసాడనుకో పగిలిపోద్ది. అలాంటి రాళ్ళు మన దగ్గర చాలా ఉన్నాయి. ఇద్దరాళ్ళు మందు డబ్బును. అలు పెరగక సాగే జీవితం, అనుక్షణము మీకే అంకితం. అడుగడుగున మీరే ధైర్యం, ఇకపై సాగే పయనము. మల్లాడనే నేను మీకోసం వచ్చాను, మీ తోడై ఉంటాను. మీతో నేను, మీలో నేను, మీకై నేను సేవకుడై. దిస్ ఈజ్ మల్లాడు, దిస్ ఈజ్ మల్లాడి. కష్టం ఏదైనా అవ్వని, ఉంటా మీ
సాధించే తీరే ఇది అని మల్లడని నేను నీకోసం వచ్చాను, నీ తోడై ఉంటాను, నీతో నేను మీలో నేను మీకై నేను సేవకుడై. అన్న కృష్ణారావు గెలిచేసాడన్నా. మల్లాడి కృష్ణారావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, పాండిచేరి కేంద్ర పాలిత ప్రాంత శాసనసభ్యునిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగదేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గెలిపించిన యానాం ప్రజలకి రుణపడతానే నీ జన్మకి, ఆశించిన ఫలితం చివరికి చూపిస్తా మార్పుని ప్రజలకి. మల్లడని నేను నీకోసం వచ్చాను, నీ తోడై ఉంటాను, నీతో నేను మీలో నేను మీకై నేను సేవకుడై. దిస్ ఈజ్ మీ మల్లాడి, దిస్ ఈజ్ మీ మల్లాడి. రెండు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో యానం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు తన ప్రత్యర్థులపై 8,754 ఓట్ల మెజారిటీతో గెలిచేశాడు రా. ఎలాగరా అయితే నాపిది గట్టు దగ్గర మట్టేసి ఆపడానికి అతడు పిల్లకాలమేం కాదు, ఉప్పెనా. ఆపాలనుకున్నామా మనము కొట్టుకుపోతాం. అన్నందుకు అయినదంతా మించేసావు. నేను ప్రజాసేవ చేయడానికి వెళ్ళిపోతున్నాను. మరి మా సంగతి ఏంట్రా? వస్తే నాతో రండి, లేదా రెండు మూసుకుని ఇలా కూర్చోండి. ఆ మహానుభావుడు కథ. సరే సార్, మేము వెళ్ళి కలుస్తాం. సరే నీ మాటతో మీరు వెళ్ళండి రా. నమస్తే సార్. మిమ్మల్ని చూస్తుంటే యానంలో లేదే. ఏ ఊరు బాబు మీది? మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం. మేము విలేజ్ డెవలప్మెంట్ కోర్స్ చేస్తున్నాం. యానంని మీరు డెవలప్ చేసిన విధానం గురించి తెలుసుకోవడానికి వచ్చాం సార్. సరే రండి. సార్ మరి సెంట్రల్లో అయితే వేరే ప్రభుత్వం ఉంది, పాండిచేరిలో అయితే మీ ప్రభుత్వం ఉంది. 2016 నుండి ఇప్పటి వరకు ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం ఎలా సాధ్యమైంది సార్? మొన్న 2016 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో మనం చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. నేను 7 శాఖలకి మంత్రిగా పనిచేయడం జరుగుతుంది. దీంట్లో 3 శాఖలు జాతీయ స్థాయిలోనే, చిన్న రాష్ట్రాలు మరియు
కేంద్రపాలిత ప్రాంతమైన మన పుండిచేరిని నంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత ఈ మల్లాడి కృష్ణారావుకే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి సాధించిన ఘనత కంటే ప్రతిపక్షమైన మన ప్రభుత్వం 2 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధి చాలా ఎక్కువ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో భారతదేశంలోనే పేరు పొందిన వైద్య సంస్థ జిప్మర్ హాస్పిటల్. ఈ జిప్మర్ హాస్పిటల్ బ్రాంచ్ని 138 కోట్లతో మన యానంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు నర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ సాయి సెంటర్ని మన యానం తీసుకురావడం. ఐలాండ్ మీరు వెళ్ళే ఉంటారు, బోట్ షికారీ చేశారా? వెళ్ళాం సార్. అక్కడ ఐలాండ్ నెంబర్ 3, ఐలాండ్ నెంబర్ 5 మరియు మెట్కూరు రోడ్డు దరిదాపు రోడ్డుకి 12 కోట్లతో మనం ఆయన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరియు రైతుల పంటల అభివృద్ధి కోసం పిల్లంక కాలువ నుండి కనకలపేట మరియు దరిదాపు రోడ్డు వరకు 15 కోట్ల 74 లక్షలు ఖర్చు పెట్టి పనులన్నీ రైతులు ఉపయోగపడేలాగా చేయడం జరిగింది. పోలజం దగ్గర ఉన్న నూరు రాజ్యనగర్ నుంచి తిరుమబత్ వరకు 6 కోట్ల 29 లక్షలతో వాక్వే వర్క్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మీసాల వెంకన్న గుడి కోసం పునర్నిర్మాణం కోసం 7 కోట్ల 45 లక్షలు. రామలింగ కేదర్ చర్చి కూడా మీరు వెళ్ళి ఉంటారు. మరియు మసీదు కోసం అభివృద్ధి పనుల కోసం కూడా 74 లక్షలు కూడా తీసుకురావడం జరిగింది. యానం టౌన్ నుండి దరల్దిప్ వరకు మంచినీళ్ళ పైప్ లైన్కి 5 కోట్ల 23 లక్షలు ఖర్చు పెట్టి ఈ పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. మరియు విశ్రాంతి ఉద్యోగులకి ఆరోగ్య బీమా పథకం కూడా తీసుకురావడం జరిగింది. మన యానానికే కాకుండా రాష్ట్ర మంత్రిగా 14 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి, 5 కోట్ల రూపాయలతో స్విమ్మింగ్ పూల్, 9 కోట్లతో సాంస్కృతిక కార్యక్రమాల కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు 153 కోట్లతో అనేక టూరిజం ప్రాజెక్టులని ప్రవేశపెట్టడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు అలుపెరగా నాయకుడిగా పనిచేయడం మీకు ఎలా సాధ్యమైంది సార్? ఆత్మవిశ్వాసమే నన్ను ముందుకు నడిపించింది. నిజాయితీగా కష్టపడ్డాను, నిస్వార్థంగా పనిచేశాను, ప్రజల అభిమానాన్ని పొందగలిగాను. నేను చేసే పనులు నాకెంతో సంతృప్తి ఇచ్చింది. యానం పురోగతి నా జయం. నేను 1996 నుంచి 2016 వరకు జరిగే ప్రతి ఎలక్షన్లో ₹1 కానీ ఒక మందు బాటిల్ కానీ లేకుండా నగ్గడం జరిగింది. నాకు ప్రతి ఎలక్షన్కి సహకరించిన పెద్దలు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా నాతో కలిసి ఆ ఎలక్షన్ టైంలో ఆ 20 రోజులు, నెల రోజులు నాతో పాటు కష్టపడతారు. నేను వాళ్ళ కోసం 5 సంవత్సరాలు నేను సేవ చేస్తూనే ఉంటాను. బతుకున్నంత కాలం నా ఈ జీవితం యానం ప్రజలకి అంకితం. సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. సార్ మీతో ఫోటో సార్. This is